ఎల్లమ్మ తల్లి జై ఎల్లమ్మ తల్లి. ఏమైంది? మా దళపతి గెలిచింది, మన దళపతి. కథలు ఆగురే. ఎవరు గెలిచారు? మన దళపతి గెలిచిండు. తేడా తమిళనాడులో. తమిళనాడులో. అవును. మీదెక్కడ? తెలంగాణ. ఇది ఎల్లెలు కదా వండుకోరి అమ్మా ఎండలా. ఆడ వండుకోపోయి ఫస్ట్ ఆడ వండుకొని ఎండ ఆడ కనపడుతుందా బండ ఆడ వండుకొని ఇట్ట అనుకోరి. ఇట్ట తమిళనాడులో వాళ్ళ రాజకీయాలు వేరు, వాళ్ళ కథ వేరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే ప్రజల కోసం ఒక మాట అనుకుంటే కొత్తోళ్ళ పాతోళ్ళ ఇయ్యాలొచ్చిండా ఎల్లిండి వచ్చిండా అని కాదు. వాళ్ళది పద్ధతి, అది రాజకీయం. కాబట్టి గెలిచిర్రు, అన్నిటికీ అన్ని వచ్చిండు. కొత్తగా వస్తుంది, పాతగా వస్తుంది. ఆడ గెలిచిండి అయిపోయింది. తెలంగాణలో అమ్మ, తెలంగాణనే ఎంతమంది వచ్చిపోయారు. ఒక ఆయన జై భీమ్ అనుకుంటూ వచ్చిండు, ఏడవైనాడు పోయిడు. ఆయన కడీలు కూడా కొడతాడు, గుమ్మాలు కూడా కొట్టి పగతి భవన్లో వంతాడు. ఆయన పోయినాడు. ఒక ఆయన ఇక్కడ పోయిండు, ఒక ఆయన అక్కడ పోయిండు. ఏది రాజ్యం ఏడొస్తుంది? మళ్ళీ అక్కడ షర్మిల వచ్చి ఈడ యాత్ర చేసి రాజ్యం వస్తుంది అంటే ఆమె ఆయన. మళ్ళీ ఇప్పుడు ఇంకో అక్క వచ్చిందేమో. ఇవే మన తెలంగాణలో 100 పార్టీలు పెడతాము, 100 సంఘాలు పెడతాము. ఈ ముచ్చట తప్ప ఇంకోటి లేదమ్మా. ఇవాళ వచ్చినోడు ఒక్కసారిగా కొత్త రాజకీయాలతోటి మహనీయుల ఆలోచన విధానంతో వచ్చిన అంబేద్కరే కారణమని అక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ రోజు నేను గెలిచిందంటే అది రాజ్యాంగం అంబేద్కర్. ఈడ అంబేద్కరు రాజ్యాంగం. మొన్న అంబేద్కర్ జయంతి నాడు జయంతి కార్యక్రమాలు చేసి అంబేద్కర్కు దండేసిన ప్రతి ఒక్కడు ఓటేస్తే రాజ్యం వచ్చి ఈ పాటికి పడేది. నాకు ఆటలు వస్తాయి. దండయ్య అంబేద్కర్ అని మొక్క లంగల కాడికి పోయి చేరా. ఈడు చుక్కు చుక్కు అని తిప్పుతున్నావు అమ్మ. తాత అట్టగా తాత విజయ్ దళపతి కార్ డ్రైవర్ కొడుకు ఇచ్చిండు, ఎమ్మెల్యే చేసుకుండు. ఆడనే అది ఆడనే. ఆడైతే నీడైతే మావుడు సక్కదనాలు నా పాయిరాల పాపలుగానే నేను చెప్పేదినే. ఆడ ఈ మరి తెలంగాణలో అవుతుందా? ఆడ కారు డ్రైవర్కి ఇస్తే ఎమ్మెల్యే అయ్యాడు, ఆటో నడిపే డ్రైవర్కి ఇస్తే ఎమ్మెల్యే అయ్యాడు, ఇంట్లో పనిచేసే మనిషికి ఇస్తే ఎమ్మెల్యే అయ్యారు. మరి తెలంగాణలో అవుతుందా? తెలంగాణ రాజ్యం ఉందా? కోట్ల వలికాడును చూడాలి. కోట్లు తెచ్చిస్తే ఇస్తుంది టికెట్లు. కోట్లు వెనకంగా వెనకంగా తిరగాలి, బూట్లు తుడుస్తాందుకు మనం. ఏడైతే మన దేశం మన పని మన బతుకంత ఇదే. మా వాళ్ళు వచ్చిర్రు, మా వెనకంగా వచ్చిర్రు, ఎక్కడో చూసి మురిసేది. ఈ తెలంగాణలో ఏందో సంగతి చెప్పమన్న. మీరు వెనకంగా తిరిగే బ్యాచా, వాణి బుట్లు నాకే బ్యాచా? నికాసైన బ్యాచ్ దళపతి. దళపతి అంటే మా గుండెకాయ వండుకోపోయా మీరు. తాతకు తెలియదు కానీ ఇటువంటి దాంట్లోకి చెప్తే దాంట్లోకి అమ్మ ఎంటరుగా ఇవి గింత లేయి. ఇప్పుడు విజయ్ దళపతి గెలిచిండు, ఆడ గెలిచిండు అని ఈడ మొత్తుకుంటున్నాయి ఇవి. దీంట్లోకి అందం సందం ఉందా? ఎవరికన్నా ఇకారం తప్పిన జోలి, ఇది మంచి జోలి. తెలంగాణలో ఎంతో మంది వచ్చిపోయారు, వస్తుర్రు పోతుర్రు, పుట్టగొడుగులో ఉడుతుర్రు పోతుర్రు. ఈ పాటికి రాజ్యం రాకపోవునారా? రాజ్యం రాకపోవునా? ఎంత మంచి ఆలోచన చెప్పిన మహానుభావులు తెలంగాణలో లేరా? మంచి నీతి రాజ్యం ఎట్ట రావాలని చెప్పే నాయకుడు లేడా? రాజ్యం ఎందుకు వస్తలేదు? మనం వెనకంగా తిరిగే బ్యాచ్ కదా, వెనకంగా తిరగాలనా? ఎంగిలి మెతుకులు ఏడ కమ్మ కూడా చూడాలనా? ప్యాకేజీలు కావాలనా మన బతుకులకు? అందుకు రాజ్యం రాలే. ఎన్నో రాజ్యం వస్తే వాళ్ళని చూసి ఈడ సంబరాలు చేసుకుంటున్నాయి, అలా పెట్టుకుంటున్నాయి. స్టేటస్లల్లా పెట్టుకోరు అమ్మా. మీరు పెట్టుకుంటే అందుకే వానికి వస్తారే, ఈడ రాజ్యం తెస్తానికి వానికి రారని నేను అంటున్నా. నేను ఒకళ్ళ సిగ్గి శరం లజ్జ ఒకళ్ళు ఉంటే తెలంగాణలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం తెచ్చి చూపేది. ఇది నేను చెప్పేది. అందుకనే ఎగురొద్దు. ఎగిరితే ఆనందపడడం తప్పలేదు, గెలిచిండు సంతోషపడదాం. కానీ సిగ్గి తెచ్చుకోవాలిగా. ఆడ ఒక్కసారికి వచ్చే రాజ్యం తెచ్చుకుండే కొత్తగా, మరి ఈడ ఎందుకు తెచ్చుకోలేకపోయినాం? మన కాడ లేరా? చెప్పురి తెలంగాణ రాష్ట్రంలో లేరా?
దొరకు రాజ్యం తెచ్చేయడానికి ఎంత కష్టపడ్డాం. తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి సబ్బండ కులాలు లేచి గుద్దుకొని సచ్చిరుగా మన రాజ్యం కోసం ఏది లేదేందిరా. వెనకంగా తిరుగుతాం, ఆనెంకంగా ఈనెంకంగా. నీ సిగ్గిదా నేనేదో బాయి కాడ కూర్చున్నాడు సాంద్రకి వెళ్ళి జుబ్బుకుతుకు నీ జుబ్బుకు బాధ గింత లేరు. ఇవి కూడా అయితే తయారైనాయి. అవి అయితే తిరిగినాయి అయితే కానీ ఇవి చిన్న గింత జానల్లే ఇవి అవే బాటలు నడుస్తున్నాయి. ఇవి చెప్తే తింటాయి. అందుకనే ఇక నేను అవ్వని చెప్పాను. అందుకనే ఇక గంతే.